ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టాభద్రుల ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతోంది. మరో 2 రోజులే ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రాకేష్ రెడ్డి క్యాంపెయినింగ్ కు విద్యావంతుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. అటు సిట్టింగ్ సీటును మరోసారి గెలిచి కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలనే పట్టుదలతో గులాబీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో రాకేష్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. 3 జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పట్టాభద్రులు, మేధావులను కలుస్తున్నారు. మార్నింగ్ వాక్, రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ పట్టాభద్రుల ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రశ్నించే గొంతుకైన తనను మండలికి పంపాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచాక ప్రభుత్వ గౌరవ వేతనాన్ని సైతం నిరుద్యోగుల కోసమే ఖర్చు చేస్తానని చెబుతున్నారు. రాకేష్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ సన్నాహక సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలైనా కాకముందే తెలంగాణలో చీకట్లు తెచ్చిందని కేటీఆర్ విమర్శించారు. ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానాలో 5 గంటల పాటు కరెంట్ పోవడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని దుయ్యబట్టారు. గ్రాడ్యుయేట్లు రేవంత్ రెడ్డి మాటలను నమ్మి మోసపోకుండా ప్రశ్నించే గొంతుకను మండలికి పంపాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల నాటికి తిరిగి పుంజుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రమంతటా ప్రచారంతో హోరెత్తించారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలోనూ బీఆర్ఎస్ అదే ఊపును కొనసాగిస్తోంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టాభద్రుడి నియోజకవర్గానికి ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరగ్గా అన్నిసార్లు బీఆర్ఎస్ గెలుపొందింది. ఈ అంశం బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ప్లస్ కానుంది. ప్రభుత్వ పెద్దలకు తొత్తులుగా మారి వారిని ప్రశంసించే వాళ్లను కాకుండా ప్రశ్నించే తనలాంటి వారికి అవకాశం ఇవ్వాలని రాకేష్ రెడ్డి కోరుతున్నారు. అటు మేధావులు సైతం రాకేష్ రెడ్డి లాంటి ప్రశ్నించే నాయకుడిని పెద్దల సభలకు పంపితేనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయంటున్నారు. ఈ నేపథ్యంలో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమనే ప్రచారం జోరందుకుంది.